హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక. సో నా ఫేస్‌లో ఏదో గ్లో కనిపిస్తుంది అనుకో రేషన్ ఉంది. ప్రభాస్ డార్లింగ్ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే మ్యాటర్. ఏంటది అంటే మీరందరికీ తెలుసు ప్రభాస్ ఎప్పుడు మనకి మూవీస్‌లో ఎప్పుడన్నా ఒక ఇంటర్వ్యూలో ఆహ్, మామూలు డైలాగులు కాదు. ఫైనల్‌గా ఎదుటోడికి షాక్ ఇచ్చే డైలాగ్స్ ఏస్తూ ఉంటారు ఏదైనా క్వెషన్ అడిగినప్పుడు. సో దిస్ ఈజ్ మోనిక వెల్కమ్ టు నయా పోస్టర్. సో ఈరోజు మార్నింగ్ నాకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక సీన్ కనిపించింది. ఒక క్యూట్ పిక్చర్ కనిపించింది. క్యూట్ అని అనగాని ఒక డిఫరెంట్ పిక్చర్ అని మాత్రం కన్ఫర్మ్‌గా అంటున్నా. మన డార్లింగ్ ప్రభాస్ గారు ఒక ఫోటో షూట్‌తో ఎంటర్ అయ్యారనమాట. అదే నేను ఈరోజు చూసిన న్యూస్. అయితే 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే డార్లింగ్ ఎప్పుడు స్పెషల్‌గా కెమెరా ముందుకు ఎంటర్ అవ్వడం అనేది మనం చూడం. రేర్ కండిషన్స్‌లో జరుగుతుంది. ఫిల్మ్ లుక్స్ చూస్తాం, పెద్ద పెద్ద కటౌట్స్ చూస్తాం. కానీ ఇప్పుడు మాత్రం వింటేజ్ డార్లింగ్‌ని చూస్తున్నామా అని అనిపించేలాగా ఒక ఫోటో షూట్ అయితే చూశాను. సో ఒకసారి ఆ లుక్‌ని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సింపుల్ బ్లాక్ డ్రెస్సే సోఫాలో క్యాజువల్‌గా ఉన్న ఫోటో అది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన చేతిలో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయబ్బా! బేసికల్‌గా ఫోటోషూట్ రకరకాలుగా చేయొచ్చు. కానీ చేతిలో యాపిల్ తీసుకొని లేకపోతే డిఫరెంట్ స్మైల్ గానీ, కల్కి, సలార్ ఈ సీరియస్‌నెస్ అంతా ఎక్కడికి పోయిందబ్బా అని అనిపించింది కదా! ఫ్యాన్స్ అందరూ కూడా డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలోకెళ్ళి అంతకుముందు బుచ్చిగాడు లాంటి లవర్ బాయ్ క్యారెక్టర్స్‌ని మళ్ళీ రికగ్నైజ్ చేసి గుర్తెచ్చుకుంటున్నారు. సో ఇంటర్నెట్ అంతా కూడా ఇదొక ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అసలు ఈ యాపిల్ సీక్రెట్ ఏంటని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సో ఈ సడన్ ఫోటోషూట్ వెనక సీక్రెట్ ఏమైనా ఉందా? ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే కేవలం స్టైల్ కోసం చేసింది కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సైలెంట్ స్టేట్మెంట్ ఇది. సైలెంట్ స్టేట్మెంటా ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాపిల్ ఫోజ్ ఒకటుంది. మీరు ఒకసారి చూడండి. దానికి అర్థం ఏంటంటే యాక్షన్ మోడ్‌లో ఉన్నాను నేను ఇప్పటివరకు. ఇప్పుడు మళ్ళీ రొమాంటిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వచ్చానని ప్రభాస్ గారు చెప్పే ఇండికేషన్ కోసమే ఈ ఫోటో షూట్ చేశారు. అందుకే ఆ సిగ్నల్ ఇవ్వడానికి ఇలా చేశారు అని చాలామంది చెప్తున్నారు. కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, నాలో ఇంకా లవర్ బాయ్ ఉన్నాడు. ఆ ఇమేజ్‌ని ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ కోసం, లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మళ్ళీ తన వైపు టర్న్ చేసుకోవడానికి ఇదొక స్వీట్ ప్లాన్ లాగా కనిపిస్తోంది. మరి మీరేమంటారు? ఫ్లవర్స్ లేకపోతే ఆ స్మైల్ ఇవన్నీ ఫైట్ చేసే ఒక ప్రభాస్‌ని చూసిన మనం లవర్ బాయ్‌గా కూడా మనం మర్చిపోలేదు అని మళ్ళీ ప్రభాస్ మనకి గుర్తు చేశారా? మన 'బాహుబలి' మనందరికీ ఈ విషయాన్ని చెప్పారా అంటే మేబీ యెస్. సో ఈ ఫోటో షూట్ అంతా ఎందుకొచ్చింది అంటే మనకి రాబోయే సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా! మన డార్లింగ్ ఒక మూవీతో వస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'ది రాజాసాబ్'. ఆ మూవీలో మనం నిజంగా ఒకసారి ట్రైలర్ కానీ, ఆ టీజర్ కొన్ని అబ్జర్వ్ చేస్తే హారర్ కామెడీ అని బాగా అర్థమవుతుంది. ప్రభాస్ ఎంత డిఫరెంట్‌గా, జాలీగా మనకు కనిపిస్తారు. కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఉంది కదా! సో ఈ ఫోటో షూట్ అంతా రాజాసాబ్ మూడ్‌ని ఆడియన్స్‌లోకి తెప్పించడానికి జస్ట్ ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎలాగూ 'హను రాఘవపూడి' కాంబినేషన్‌లో 'ఫౌజీ', 'సందీప్ వంగ' వాళ్ళ కాంబినేషన్‌లో 'స్పిరిట్' ఇలాంటి సీరియస్ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి కదా! వాటికి వెళ్ళే కంటే ముందు ఫ్యాన్స్‌కి కూల్ బ్రీజ్ ఒకసారి ప్రభాస్ నుంచి ఇచ్చేశారు. ఆ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయి ఈ ఒక కొత్త లైన్‌లో మనందరి ముందుకి కనిపించారని మాత్రం అర్థమైంది. సో ఏదైనా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల కోట్లు కొల్లగట్టే ఈ 'బాహుబలి' సో ఇలా ఫ్లవర్స్, యాపిల్‌తో ఫోటో షూట్ అంటే ఎవరు ఐడియా ఇచ్చారో తెలీదు గానబ్బా! అందరిని అట్రాక్ట్ చేయడానికి ప్రభాసే ఒక ఐడియా తీసుకొచ్చారని అనిపించింది. సో ఈ వైబ్ చూస్తే మీకేమనిపిస్తుంది? సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డార్లింగ్ ఇలానే మూవీని ముందుకు తీసుకెళ్తారా అంటే ఏమో మేబీ యెస్ అనిపిస్తుంది. పాత ప్రభాస్ లుక్ మీ అందరికీ గుర్తొచ్చిందా? మీకేమనిపించింది? అసలు ఈ ఫోటో షూట్ నచ్చిందా? జస్ట్ మీరు కూడా చూడండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి అయితే కన్ఫర్మ్‌గా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.